నో ఫేస్ నో కెమెరా. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్లెస్ థీమ్ పేజెస్ ని క్రియేట్ చేసి గ్రో చేసుకుని ఆ తర్వాత వాటిని $3,000 to $10,000 కి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వెబ్సైట్ లో సేల్ చేస్తున్నారు. అంటే ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే 3 lakhs to 10 lakhs రూపీస్ కి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్లెస్ థీమ్ పేజెస్ ని క్రియేట్ చేసి విత్ ఇన్ 3 to 4 months లో గ్రో చేసి దానిని వెబ్సైట్స్ లో $3,000 to $10,000 కి లిస్ట్ చేస్తున్నారు, అంటే సేల్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఫేస్లెస్ థీమ్ పేజెస్ ని క్రియేట్ చేసి సేల్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ ని టైం పాస్ కి స్క్రోల్ చేస్తుంటారు, కానీ కొంతమంది డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం వాటిని చూసి డిజిటల్ రియల్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఎలాగైతే నార్మల్ గా రియల్ ఎస్టేట్ లో ఒక ఫ్లాట్ కొని ఇల్లు కట్టి ఎవ్రీ మంత్ రెంట్ తీసుకోవడంతో పాటుగా మనం నార్మల్ గా ఒక ఖాళీ ప్లాట్ ని కొని దాంట్లో ఇల్లు కట్టి రెంట్ కి ఇస్తాము. కొన్ని సంవత్సరాలు రెంట్ తీసుకున్న తర్వాత ఆ ఇల్లుని కొంతమంది మంచి ప్రైస్ కి అమ్ముకుంటారు. సేమ్ అలాగే 2026 లో మీ ముఖం చూపించకుండా మీ ఫోన్ నుండి ఒక్క వీడియో షూట్ చేయకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఆన్లైన్ లో మనం ఇదే వర్క్ ని చేయొచ్చు. దీనిని ఫేస్లెస్ థీమ్ పేజ్ డామినేషన్ అంటారు. ఈ రోజు ఈ వీడియోలో జస్ట్ ఏదో నార్మల్ గా వ్యూస్ తెచ్చుకునే షార్ట్ కట్ పద్ధతి కాకుండా జీరో నుండి ఒక ప్రీమియం బ్రాండ్ ని బిల్డ్ చేసి ఆ పేజ్ కి నెలవారీ ఒక రెవెన్యూని సెట్ చేసి దానిని గ్లోబల్ మార్కెట్ లో 20 రెట్లు లేదా 30 రెట్లకు ఎలా అమల్లో ప్రాక్టికల్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో జెనరిక్ కంటెంట్ ని పోస్ట్ చేస్తుంటారు, అంటే డాన్స్ వీడియోస్, డైలాగ్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇలాంటి నీ చేతిలో చాలా తక్కువ డబ్బులు వస్తాయి. ఒకవేళ డబ్బులు కావాలంటే మిలియన్స్ లో వ్యూస్ కావాలి, బట్ అలా కష్టం. సో పోస్టింగ్ వచ్చేసి ఆడియన్స్ ఆర్కిటెక్చర్ అండ్ నీచ్ సెలెక్షన్. మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ లో ఆడియన్స్ కి పర్చేసింగ్ పవర్ ఉండాలి. యాడ్ మార్కెటింగ్ బడ్జెట్ ఎక్కువగా పెట్టే ప్రీమియం నీచెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తా. ఇక్కడ ఈ సక్సెస్ క్లబ్ అని ఒకటి ఉంది. దీని ఈ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా సింపుల్ గా కోట్స్ పెట్టి, అంటే సింపుల్ కొటేషన్స్, ఫేమస్ లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కొటేషన్స్ చెప్తుంటారు కదా ఏదైనా పోడ్కాస్ట్ లో, దానికి సంబంధించి వీళ్ళు జస్ట్ టెక్స్ట్ రూపంలో ఇలా పెడుతున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. 50K 37K ఈ విధంగా వీళ్ళకు 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఇది మాత్రమే కాదు, జస్ట్ సింపుల్ పోస్ట్ కూడా పెడుతుంటారు. ఇవి మీరు సింపుల్ గా చాట్ జీపీటీ నుండి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలాంటి సింపుల్ పోస్ట్ ని వీళ్ళు పెడుతుంటారు. అట్ ది సేమ్ టైం రీల్స్ చూసుకున్నట్లయితే వెరీ సింపుల్ గా ఉంటుంది రీల్స్. ఇక్కడ 57K 46K 76K ఇలాగా వీళ్ళకు వ్యూస్ అయితే వస్తున్నాయి. వెరీ సింపుల్ ఫార్ములా ఫాలో అవుతారు. ఏంటంటే మీకు చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూస్తారు కదా, ఇది మాత్రమే కాకుండా మీరు ఇంకా చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే వెల్త్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ని చూసారు కదా, 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడు మేము కూడా మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకోవాలంటే అక్కర్లేదు, మీకు 30K 50K ఫాలోవర్స్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ మీరు వీడియోస్ ని కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. మనకు బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, అంటే మనము బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేస్తాం కాబట్టి మనకు మంచి బ్రాండ్ కొలాబరేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన థీమ్ పేజెస్ చాలా మంది బిజినెస్ ఓనర్స్ కొంటారు. ఎందుకు కొంటారు ప్రవీణ్ అంటే, ఆబ్వియస్ గా వాళ్ళకు స్క్రాచ్ నుంచి బిల్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి, అండ్ రిలేటెడ్ టు బిజినెస్ ఏ ఉంటుంది కాబట్టి ఈ పేజ్ ని వాళ్ళు కొంటారు. ఎక్కడ కొంటారు, మనం ఎక్కడ లీజ్ చేయాలంటే ఇది గ్లోబల్ మార్కెట్. సో ఫ్లిప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అలాగే fameswap.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అండ్ ఇంకోటి సోషల్ ట్రేడియా. ఇలా 3 సైట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు లిస్ట్ చేసి సేల్ చేసుకోవచ్చు మీకు ఒక సర్టెన్ ఫాలోవర్స్ వచ్చాక. ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ ఒక అకౌంట్ చూసుకోవచ్చు, 2800 అండ్ 3800 ఈ విధంగా వీలైతే ఇంత ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. 2800 అంటే ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఇలాగా నియర్లీ ఒక 3 lakhs కంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో వన్స్ ఒక 50K 1 lakh ఫాలోవర్స్ వచ్చాక మీరు సేల్ చేసుకోవచ్చు. మీరు దాన్ని లిస్ట్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన ప్రైస్ కి. సో ఇప్పుడు మనం ఒక ఆటోమేషన్ సెటప్ గురించి మాట్లాడదాం. మీరు ఇలాగా ఒక ఆటోమేషన్ సెటప్ ని చేసుకోవచ్చు. దీనికి 3 సింపుల్ స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో ఎలాన్ మస్క్, రతన్ టాటా, జెఫ్ బెజోస్ ఇలాంటి ఫేమస్ ఫౌండర్స్ యొక్క పోడ్కాస్ట్ ని సర్చ్ చేయండి. సర్చ్ చేశాక స్టెప్ 2 లో వచ్చేసి మీరు పిక్సెల్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అందులో నుంచి మనము ఫ్రీగా కాపీరైట్ ఫ్రీ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ లో నుంచి ఏదైతే ఆడియో ఉంటుందో ఓన్లీ ఆడియోని యూస్ చేసి, అంటే ఆ ఫేమస్ డైలాగ్ అలాంటి కొన్ని ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకొని దాని తగ్గట్టు మీరు పిక్సెల్స్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ కార్ గురించి మంచి ఒక కొటేషన్ చెప్పారు అనుకోండి, ఆ స్పోర్ట్స్ కార్ కి సంబంధించి మీరు పిక్సాబే వెబ్సైట్స్ లో డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా థర్డ్ స్టెప్ వచ్చేసి క్యాప్ కట్ లేదా విఎన్ ఎడిటర్ లో, మొబైల్ అయితే విఎన్ ఎడిటర్ లో మీరు ఆ ఆడియోకి తగ్గట్టు ఈ ఫుటేజెస్ ని అప్లోడ్ చేయాలి. తర్వాత ఫుటేజెస్ ని అప్లోడ్ చేశాక సింపుల్ గా అదే ఎడిటింగ్ లో మీరు టెక్స్ట్ అయితే ఇవ్వండి. ఏదైతే ఆ టెక్స్ట్ చెప్పుంటాడో ఆ టెక్స్ట్ ని టైప్ చేస్తున్నట్టు, టైపోగ్రఫీ టెక్స్ట్ అంటారు, టైప్ చేస్తున్నట్టు ఎడిట్ చేయండి. దట్స్ ఇట్. ఎక్స్పోర్ట్ పెట్టండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేటప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోస్ ని అప్లోడ్ చేయండి. ఈ విధంగా మీరు ఒక్కరోజు కరెక్ట్ గా కూర్చున్నట్లయితే పోడ్కాస్ట్ అన్నింటిని అనలైజ్ చేసినట్లయితే విత్ ఇన్ 1 week లో 30 to 40 వీడియోస్ ని మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చెప్తున్నాగా చాలా మంది ఇలా పేజెస్ ని గ్రో చేసి ప్రమోషన్స్ ద్వారా లేదా ఆ పేజ్ ని ఒక సర్టెన్ అమౌంట్ కి సేల్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫోకస్ చేసే ఆడియన్స్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ ఉండాలి. ఎస్పెషల్లీ యూఎస్ లో ఉన్న బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదా, ఆంటర్ప్రెన్యూర్స్ లేకపోతే ఫౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన ఆడియో క్లిప్స్ ద్వారా మీరు ఇలాంటి వర్క్ చేయండి. దీంట్లో మోస్ట్లీ కాపీరైటర్ అది. ఇన్ కేస్ అలాంటి టెన్షన్ మీకు ఉంటే, ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చూపించాను కదా, అట్లీస్ట్ మీరు ఒక ప్లేన్ స్క్రీన్ మీద, మంచి స్క్రీన్ మీద ఆ టెక్స్ట్ ని యాడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ లో కాదు, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని
సెలెక్ట్ చేసుకోండి. అలా కూడా చాలా పేజెస్ గ్రో అయ్యాయి అనమాట. సో థింక్ చేయండి, స్టార్ట్ చేయండి. దీనికి పెద్దగా ఎఫర్ట్స్ కూడా ఉండదు. మీరు జస్ట్ డైలీ 1 to 2 hours టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మంత్ కి అట్లీస్ట్ ఒక 30 రీల్స్ అయితే మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. డైలీ 1 వీడియో పోస్ట్ చేయండి. అండ్ గుర్తు పెట్టుకోండి, మీరు ఈ పేజ్ ని స్టార్ట్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ కి స్విచ్ అవ్వండి. పర్సనల్ అకౌంట్ నుంచి లేదనుకుంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నౌ ఇప్పుడు మీరు 30 days పాటు రెగ్యులర్ గా కంటెంట్ పోస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా గ్రో అవ్వచ్చు. నేనైతే టార్గెట్ 90 days కి అయితే పెట్టుకుంటాను. సో ట్రై చేయండి, ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. నా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి, మాకు దీని వల్ల రెవెన్యూ ఎలా వస్తుంది? ఒక్కసారి మీ పేజ్ ని 10,000 to 50,000 ఫాలోవర్స్ కి తీసుకొచ్చాక, అది కూడా పర్టికులర్ ఆడియన్స్, అంటే ఎవరంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వీడియోస్, మీమ్ వీడియోస్ కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక నీచ్ ఆడియన్స్ ని సెలెక్ట్ చేసుకుని దాని మీద వర్క్ చేసి ఒక 10,000 to 50,000 ఫాలోవర్స్ ని తెచ్చుకున్నారు అనుకోండి, అంటే అలాంటి వీడియోస్ ని పెట్టి దెన్ మీకు స్పాన్సర్డ్ వీడియోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. facewap.com, సోషల్ ట్రేడియా ఇలాంటి వెబ్సైట్లకు వెళ్ళి మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లిస్ట్ చేసి అక్కడ మీకు ఇష్టం వచ్చినంత ప్రైస్ ని పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే $1,000 to 3,000 పెట్టుకోండి, మీ ఫాలోవర్స్ ని బట్టి అండ్ మీకు రీచ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి. ఒకవేళ మీరు పెట్టే పోస్ట్ కి రీచ్ lakhs లో వస్తుంది అనుకోండి, ఎక్కువ చార్జ్ చేయండి. అసలు ఈ వెబ్సైట్స్ లో ఎవరు కొంటారు ప్రవీణ్ అంటే, ఇక్కడ డిజిటల్ అసెట్స్ ని బిజినెస్ ఓనర్స్ కొంటారు. ఎందుకు? వాళ్ళు కొనడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు స్క్రాచ్ నుంచి ఇంతమంది ఫాలోవర్స్ ని, అది కూడా ఈ స్పెసిఫిక్ నీచ్ మీద లేకపోతే టార్గెట్ ఆడియన్స్ మీద క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ గ్రో అయిన అకౌంట్స్ ని అక్వైర్ చేసుకొని వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ ని పోస్ట్ చేస్తుంటారు ఆ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ లో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మీ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా ఒక సపరేట్ మెయిల్ ఐడి తోటి క్రియేట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ మీకు 50K ఫాలోవర్స్ వచ్చాక దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్లాట్ఫామ్స్ లో లిస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే, ప్రెసెంట్ మీకు రెవెన్యూ ఎంత వస్తుంది ఎవ్రీ మంత్ అనేది క్యాల్కులేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 వచ్చాయి అనుకోండి, 10,000 into 20x అంటే 20 రేట్లకు సేల్ చేయండి. అంటే 10,000 into 20 పెట్టుకుంటే మీరు దీన్ని 2 lakhs కి సేల్ చేయొచ్చు. ఒకవేళ 5,000 వస్తే 5,000 into 20 లేదా 25 క్యాల్కులేట్ చేసి ఎంత వస్తుందో దాని ప్రకారం మీరు లిస్ట్ చేయండి. సో ఈ వర్క్ మీకు నచ్చితే స్టార్ట్ చేయండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఫాలోవర్స్ ని పెట్టి సేల్ చేద్దామంటే కుదరదు. వాళ్ళు ఈజీగా కనిపెడతారు. సో ఎంగేజ్మెంట్ రేషియోని చెక్ చేస్తారు. అంటే మీకు ఒక 10,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, అందులో 2 to 5% షేర్స్ ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. అలాగే ఆడియన్స్ లొకేషన్, అంటే Tier 1 సిటీస్ నుంచి ఆడియన్స్ ఏ టైప్ ఉన్నారో చూడాలి. ఎవరంటే వాళ్ళు టైం పాస్ చేసే ఆడియన్స్ కాకుండా రియల్ గా ఎవరైతే ఆల్రెడీ పర్చేసింగ్ పవర్ ఉంటుందో, అందుకే నీచ్ సెలెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలని చెప్పా కదా, అలాంటి నీచ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫైనలీ అకౌంట్ క్లీన్ స్టేట్, అంటే మీకు ఎటువంటి కాపీరైట్స్ ఉండకూడదు, కమ్యూనిటీ స్ట్రైక్స్ కూడా ఉండకూడదు. సో ఏదో ఒక ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి టెంపరీగా గిగ్ క్రియేట్ చేసుకోవడం కంటే మీరు ఆన్లైన్ లో డిజిటల్ మీడియా హౌస్ ని క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజ్ గురించి ఫుల్ ట్యూటోరియల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ లైక్ 500 likes. ఒకవేళ ఈ వీడియోకి 500 likes వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ దీని మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వీడియోని అయితే తీసుకొస్తాను. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.